నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెగా హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. వరుస హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలో టైర్ 2 హీరోల జాబితాలో చేరారు. సాయి ధరమ్ నటించిన సుబ్రహ్మణ్యం, ఫర్ సేల్, సుప్రీం, ప్రతిరోజు పండగే మంచి విజయాలను అందుకున్నాయి. అయితే బైక్ యాక్సిడెంట్ కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. గత ఏడాది విరూపాక్ష సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు. ఆ తర్వాత మామయ్య పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో సినిమా చేశాడు. కానీ ఈ మూవీ ఆశించినంతగా ఆడలేదు. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఓ భారీ బడ్జెట్ మూవీకి సైన్ చేశాడు. హనుమాన్ మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరూ 2 సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను వరుణ్ తేజ్ పెళ్లి వరకు తీసుకువచ్చాడు. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ మెహరీన్ తో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో ఉన్నాడని వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మెగా ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయని న్యూస్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉండటంతో ముహూర్తాలు వాయిదా వేశారట. అయితే ఈ విధంగా వస్తున్న రూమర్స్ పై మెగా పిఆర్ టీం స్పందించింది. ఈ పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలు అన్నీ అబద్ధాలే. హీరోయిన్ తో వస్తున్న ఈ రూమర్స్ లో వాస్తవం లేదు. ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేము అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం. ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయకండని టీం క్లారిటీ ఇచ్చింది. వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠితో ప్రేమ, పెళ్లి వార్తలు ఇలానే ఖండించారు. సడన్ గా నిశ్చితార్థం ప్రకటించి షాక్ ఇచ్చాడు. మరి సాయి ధరమ్ తేజ్, మెహరీన్ సైతం అలానే మొదట ఖండించి తర్వాత శుభవార్త చెబుతారేమో చూడాలి. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి మెహరీన్ పరిచయమైంది. నాని హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఆ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. అనంతరం మెహరీన్ కి ఆఫర్స్ వెల్లువెత్తాయి. అయితే విజయాల కంటే ఆమె కెరియర్లో అపజయాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మెహరీన్ కెరియర్ ఏమంత ఆశాజనకంగా లేదు. కానీ మెహరీన్ 2021లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్టోయ్తో నిశ్చితార్థం చేసుకుంది. కొన్నాళ్ళుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కారణం తెలియదు కానీ ఈ వివాహం మాత్రం రద్దయింది. మెహరీన్ మరలా పెళ్లి మాట ఎత్తలేదు. ఇక చేతిలో సినిమాలు లేకున్నా మెహరీన్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.